ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 19 నుండి 34 వరకు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 35 నుండి 50 వరకు నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు అనే అంశమును ధ్యానిద్దాము. కీర్తన 18, 35, 36. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనేను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరచితివి. నా చీలమండలో బెణకలేదు. దేవుడు దావీదునకు అందించిన రక్షణ కేడెము వస్తు సంబంధమైనది కాదు, అది మహిమకరమైనది. ఆయనను ఆశ్రయించు బిడ్డలకు దేవుని మహిమాయుక్తమైన కుడి చేతిని, సాహస కార్యములు చేసే దక్షిణ హస్తమును అందించి లేవనెత్తి ఆదుకునేవాడు. రక్షణ కేడెముతో కప్పి భద్రతనిస్తాడు. నిర్గమ 15:2. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన దయ కనికరమును శాంతము సాత్వికమును దావీదు దేవుని నుండి పొందుకొని ఘనపరచబడ్డాడు. మత్తయి 5:5. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. శోధన, వేదన, బలహీనత అనే ఇరుకులలో దావీదు దేవుని నీతిని బట్టి మొరపెట్టి ఇరుకులో విశాలత, నెమ్మది, విజయము పొందుకున్నాడు. కీర్తన 18, 37 నుండి 40 వరకు. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపచేయ వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళజేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేసి తిని. ఇట్టి దావీదు అనుభవములు ప్రవక్త అయిన ఏలియా జీవితంలో నెరవేర్చబడినవి. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేసి బయలు ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలను 400 మందిని పోషించుచుండగా ఏలియా వారిని జనులందరినీ సమకూర్చెను. యెహోవా ప్రవక్త ఏలియా ఒక్కడే. బలి పశువును సిద్ధము చేసి అగ్ని వేయకుండా మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేను యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఎవరు అగ్నిని పంపి కట్టెలను తగలబెట్టునో ఆయనే దేవుడు అని ఏలియా వారందరితో ఒప్పందం చేసుకున్నాడు. బయలు ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయలు పేరున ప్రార్థన చేయగా ఏ ప్రత్యుత్తరం రాలేదు. ఒక్కడైన ఏలియా యెహోవా నామమున ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగివచ్చి బలిని దహించెను. జనులందరూ సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అప్పుడు ప్రవక్త అయిన ఏలియా దేవుని శక్తిని పొందుకొని బయలు ప్రవక్తలలో ఒకరినైనా తప్పించుకుని పోనీయక వారినందరినీ పట్టుకొని వధించెను. దేవుడు ఏలియాకు బలము ధరింపచేసి తనను ద్వేషించు వారినందరినీ నిర్మూలన చేశాను. కీర్తన 18, 41, 42. వారు మొర్రపెట్టిరి గాని రక్షించేవాడు లేకపోయాను. యెహోవాకు వారు మొర్రపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమేయకుండెను. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టితిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోస్తిని. వారు భక్తిహీనులై దేవుని విసర్జించి తిరుగుబాటు స్వభావం కలిగి దేవుని దూషిస్తారు. నీతి న్యాయములను విస్మరించి కీడు చేయుటకు త్వరపడతారు. వారు మేలును బట్టి కాక కీడును బట్టి తమ కష్టములలో మొర్రపెట్టినప్పుడు వారి మొర్ర నేను వినను. వారు ఉపవాసముండి ప్రార్థించినా నేను వారిని అంగీకరింపను అని దేవుడు సెలవిస్తున్నాడు. యాకోబు 4:3. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. దేవునికి అవిధేయులైన వారి మీదికి ఖడ్గమును, క్షామమును, తెగులను పంపుతున్నాను.
కుళ్ళి కేవలము చెడిపోయి తినసఖ్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేను వారిని అప్పగించుచున్నాను అని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 18:43-45. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణగల వారై వణుకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. దావీదు ప్రార్థనా శక్తితో బహుదీనుడుగా దేవునిపై ఆనుకొని వారు కల్పించే శోధన కలహముల నుండి తప్పించుకున్నాడు. దావీదు జీవితంలో ఎదుర్కొన్న శ్రమలు, నిందలు, మరణాపాయములు, అపజయాలు అన్నిటినీ బహుదీనుడుగా దేవుని బలిష్టమైన చేతి క్రింద భరించి తగిన సమయమందు హెచ్చించబడి రాజుగా సింహాసనాసీనుడయ్యాడు. యోబు 36:7. నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనం మీద కూర్చుండు రాజుతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. వారు ఘనపరచబడుదురు. నన్ను ఘనపరచవారిని నేను ఘనపరచుదును. గొర్రెల కాపరి నుండి దేవుని జనాంగమును పరిపాలించే రాజుగా, అధికారిగా దావీదు హెచ్చించబడ్డాడు. వారి కన్నుల ముందు ప్రాణాపాయములలో శత్రువులచే తరుమబడిన దావీదును సింహాసనాసీనుడుగా చూచి అన్యులు నిస్త్రాణగలవారై వణుకుచు లోబడినట్లు నటిస్తారు. వారి దుర్గములను విడిచి వస్తారు. కీర్తన 18:46-48 వరకు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచివారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయి మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. దావీదు ఆశ్రయించిన ఆశ్రయ దుర్గము, రక్షణకర్త అయిన యెహోవా జీవము గలవాడు. ఆయన సజీవుడు, స్తోత్రార్హుడు, బహుగా స్థుతి నొందదగినవాడు అని దావీదు జీవితంలో చేసిన దేవుని సజీవమైన కార్యాలను బట్టి హర్షధ్వనులతో గళమెత్తి దేవుని కొనియాడుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 30:20. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. నన్ను దండించి శ్రమ పెట్టిన వారినందరినీ నా నిమిత్తము ప్రతిదండన చేసి వారిని నాకు లోపర్చు దేవుడవు నీవే. నా శత్రువుల చేతిలో నుండి, బలాత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను విడిపించి నా మీదికి లేచి వారందరికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావని దేవుని కీర్తిస్తున్నాడు. కీర్తన 18:49-50. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. దేవుడు దావీదు జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత క్రియలు అన్నిటినీ అన్య జనాంగము మధ్య ప్రచురపరచి నేను నా దేవుని ఘనపరుస్తూ నీ నామ సంకీర్తనను గానము చేస్తూ ప్రకటిస్తాను. దేవా, నీవు నన్ను కోరుకున్నావు, అభిషేకించావు. గొర్రెల కాపులోనున్న నన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలీయులను నీ జనుల మీద నన్ను అధిపతిగాను రాజుగాను నియమించావు. దేవా, నాకును నా సంతానమునకును గొప్ప రక్షణ కలుగజేసి నిత్యము కనికరము చూపువాడవు నీవే అని దావీదు ఆనందోత్సాహాలతో గానము చేస్తూ అన్యజనులలో దేవుని నామఘనతను ప్రచురపరచి హెచ్చిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ ఎడల దావీదుకున్న ప్రేమ ఎంత ఉన్నతమైనది. నా జీవితంలో సమస్తము చేయగల సమర్థుడవు నీవే అని విశ్వసించాడు తండ్రి. శ్రమలో నీ కేడెము చాటున దాగియుండి మర్రపెట్టుకున్నాడు. మీరు చేసిన అద్భుత కార్యములన్నింటినీ వేనోళ్ల అన్యజనులలో ప్రచురపరిచాడు. ఇట్టి మాదిరిని అనుసరించే కృప నాకు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యమును దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.